జీవితాన్ని చేస్తూ దేవుని యొక్క ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి జోసెఫ్ గారు, వారి మంచి స్నేహితులు, వారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. దేవునికి వందనములు. మరి ఒక్కసారి దేవుని పరిశుద్ధ మందిరములో దేవుని బిడ్డల మధ్యలో ఆయన మాటగా, ఆయన బోరగా వాడబడటానికి నాకు అవకాశం ఇచ్చిన నా రక్షకుడు, నా ప్రభువైన యేసయ్యకు మొదటగా నా వందనాలు తెలియపరుస్తూ, ప్రేమతో ఆహ్వానించిన సహోదరుడు, సహోదరి, సంఘ పెద్దలు, ఇక చేరిన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో నా వందనాలు తెలియజేసుకున్నాను. ఎలా ఉన్నారు? ఇది 3వసారి మీ మందిరంలో నేను రావడానికి దేవుడు కృప చూపించాడు. జనరల్గా సంవత్సరం మొత్తం 11 నెలలు కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, కన్నీటిలో జీవించినా కూడా చివరి నెలకు వచ్చేటప్పటికి ఒక రకమైన సంతోషం మన క్రైస్తవంలో, ఒక రకమైన ఆనందం నిజంగా ఎవరికీ దొరకదేమో. క్రిస్టమస్ నెల అనేసరికి మనకు తెలియని ఒక ఆనందము, ఒక సంతోషం మనము పొందుకుంటూ ఉంటాం. అది దేవుడు మనకిచ్చిన భాగ్యము. నూతన సంవత్సరము కానీ, ఈ క్రిస్టమస్ కానీ, అది వస్తుండగానే మనకు తెలియని ఒక సంతోషం. కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆత్మీయంగా ఒక రకమైన సంతోషం మనం పొందుకుంటూ ఉంటాం. ప్రేమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాట ఏంటంటే క్రిస్టమస్ మేలుకొలుపు. ఒక చిన్న టైటిల్గా నేను పెట్టుకొని క్రిస్టమస్ మేలుకొలుపు. ఎందుకు ఈ మాటలు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను అనుకుంటున్నానంటే, ఈరోజు క్రైస్తవ సమాజము అనేకమైన సమస్యల్లో ఎదుర్కొంటూ ఉంది, అనేకమైన ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంది, బయట నుంచి అనేకమైన దాడులు ఎదుర్కొంటూ ఉంది. మన అంతరంగముల్లో కూడా సరైన సమాధానం లేకుండా మనము కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. క్రిస్టమస్ పండగ వస్తుంది అంటేనే చాలా ప్రశ్నలు బయట సమాజం నుంచి వస్తుంటాయి, క్రైస్తవ సమాజం నుంచి కూడా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు క్రిస్టమస్ అంటే మన స్నేహితులతోటి, వాళ్ళ అయినా కూడా అందరితోటి సంతోషముగా జరుపుకునే వాళ్ళం, ఒక రకమైన ఆనందాన్ని పంచుకునే వాళ్ళం. కానీ రాను రాను అంత్యకాలములో గడుస్తున్న కొద్దీ, అపాయకరమైన దినముల్లో ప్రవేశిస్తున్న కొద్దీ, ఇవి చివరి దినములు కాబట్టి ఒక రకమైన అలజడి క్రిస్టమస్ సందర్భంగా కూడా క్రైస్తవ సమాజం ఎదుర్కొంటుంది. మనము మొదటిగా గమనించవలసింది, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవి అంత్యకాలమని, ఇవి చివరి దినాలని, ఇవి రాకడ దినాలని. మరి అంత్య దినాల్లో క్రిస్టమస్ని ఏ రకముగా మనం స్వీకరించాలి, క్రిస్టమస్ గురించి ఏ రకముగా మనం తెలుసుకోవాలి, క్రిస్టమస్ని ఏ రకముగా ప్రచురం చేయాలి, మనం ఏ రకముగా అర్థం చేసుకోవాలి ఈ చివరి దినాలు. ఎందుకు అంటే ఇంతకాలము మన క్రైస్తవ సమాజం ఒక ఆచారముగా, అలవాటుగా క్రిస్టమస్ను జరుపుకుంటూ పోతున్నాం. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించు, చివరి దినాలకు వచ్చేసామని, అంచె దినాల్లో మనం ఉన్నామని. ఏ రకముగా క్రైస్తవ సమాజం కొట్టుకుపోతుంది అంటే, ఒకవేళ యేసయ్య జనవరి 25వ తారీఖుని తన ప్రియ సంఘాన్ని రమ్మని పిలిస్తే, 2వ రాకడలో మన క్రైస్తవ సమాజం ఏమంటుందో తెలుసా? నీ పుట్టినరోజు ఈరోజు వస్తే ఎట్టా, కుదరదు అనే చెప్పే స్థాయిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. కారణం ఏంటి అంటే, వాస్తవికమైన క్రైస్తవం క్రిస్టమస్ను మనం జరుపుకోలేకపోతున్నాం. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలిచాను. యేసుక్రీస్తు వారు పుట్టారా, వచ్చారా?
రావాలి సమాధానం. పుట్టారా, వచ్చారా? మరి పుట్టినరోజులు చేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు అని ప్రకటిస్తున్నాం. ఎందుకు ఈ మాట గట్టిగా చెప్తున్నానంటే, ఈరోజు అన్యులకి క్రిస్మస్ గురించి ఏం తెలుసు అంటే యేసయ్య పుట్టినరోజు, అదేగా తెలుసు వాళ్ళకి. కారణం ఏంటి? మనం ప్రకటించింది అదే కాబట్టి ఎంతకాలం. ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గురించి ఆయన చెప్పిన మాట అది. అందుకు పిలాతు, నీవు యూదుల రాజువా? దేవునికి స్తోత్రం. చాలు, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి భూమి మీద రావడానికి చాలా కారణాల గురించి ఉన్నాయి, కానీ ఆయన నోటితో పలికిన ఒక అమూల్యమైన వచనం ఇది. పిలాతు ఎదురుగా ఒక దోషిగా నిలబడుతున్నప్పుడు పిలాతు అడిగిన మాట, నువ్వు రాజువా అంటే, నీవన్నట్లు నేను రాజునే అని అంతటితో ఆగలేదు ఆయన. ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే, సత్యమునకు సాక్ష్యం అవ్వటానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. నేను పుట్టాను అని ఆయన చెప్తున్నాడు, నేను వచ్చాను అని కూడా ఆయనే ప్రకటిస్తున్నాడు. దేని గురించి ఆయన పుట్టాడు, దేని గురించి ఆయన వచ్చాడు అనే మాట సభ తెలియపరిస్తే, సత్యమునకు సాక్ష్యం అవ్వడానికి నేను పుట్టాను, సత్యమునకు సాక్ష్యం అవ్వడానికి నేను పుట్టాను, సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి, ఆ సత్యమేమిటో తెలియజెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇది యేసుక్రీస్తు వారు తన నోటితో ప్రకటించిన మాట. ఆ తర్వాత చదివితే అడుగుతారు, పిలాతు అడుగుతాడు, సత్యం అంటే ఏంటి అని. ఏమడుగుతున్నాడు ఆయన? ఎవరు పిలాతు? ఆ రోజుల్లో ఒక న్యాయాధిపతిగా ఉన్నవాడు, ఒక మనిషిని శిక్షించడానికి, ఒక మనిషిని రక్షించడానికి అధికారము కలిగిన వ్యక్తి, చట్టాన్ని అమలు చేసే వ్యక్తి. ఒక మనిషి మరణానికి, ఒక మనిషిని జీవింప చేయటానికి అధికారం కలిగిన వ్యక్తి. పిలాతు అడుగుతున్న మాట, సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ సమాజం ఇది సరిగ్గా తెలియకుండానే మన జీవనాలు సాగిపోతున్నాయి. మనకి సత్యం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అని ప్రభు చెప్పింది. సత్యానికి సాక్ష్యం అవ్వడానికి నేను పుట్టాను, దీని నిమిత్తమే లోకానికి వచ్చాను అంటే, మరి క్రైస్తవ సమాజము సత్యాన్ని ఎలా తెలుసుకోగలగాలి? మనమందరము సత్యం అంటే ఏమిటి, దాన్ని ఎలా గ్రహించగలగాలి అంటే, అదే యోహాను సువార్త 9వ అధ్యాయము, 8వ అధ్యాయము 31వ వచనం. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట ఎవరితో పలుకుతున్నారట? తాను నమ్మిన అందరితో పలకట్లా. యూదులందరితో ఈ మాట మాట్లాడలేదు ఆయన. తను నమ్మిన యూదులతో. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, తను నమ్మిన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మాట. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారో ఆ బిడ్డలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా నా శిష్యులై ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. 2 పనులు జరగాలి, 2 రకముల యొక్క క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో వారు సత్యాన్ని గ్రహిస్తారు. అందరికీ చెప్పట్లేదు ఈ మాట, తను నమ్మిన విశ్వాసులతో చెప్తున్నాడు ప్రభు మాట ఇది. 1, తన వాక్యమందు నిలిచి ఉండాలి. ఈరోజు తన వాక్యమందు నిలిచి ఉండే స్థితి క్రైస్తవులు కలిగి ఉంటున్నారా? ఆ స్థితిలో నిజంగముగా ఎవరి గురించో మనకు అవసరం లేదు, మీరు నేను మనము ఒక్కసారి పరిశీలించుకుందాం. అలాగని వాక్యము తెలియదా మనకి?
మనకు వాక్యాలు తెలుసు. మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్ని వేల క్రైస్తవ మెసేజ్లు మనం విన్నామో, ఎన్నిసార్లు క్రిస్టమస్ గురించి మనము ధ్యానించామో, చదువుకున్నామో. మరి ఆ వినడము, గ్రహించడము, వాక్యము తెలుసుకోవడము గొప్పతనము కాదు, దాని మీద నిలబడే స్వభావం, వాక్యానుసారమైన జీవితము. సత్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే, యేసయ్య నిజంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు అర్థం అవ్వాలంటే మొదటి కావాల్సింది వాక్యము మీద నిలిచి ఉండే స్వభావం, వాక్యానుసారమైన జీవితం. ఇక రెండవది, నిజముగా నా శిష్యులైతే. అంటే అబద్ధపు శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన స్పష్టంగా అంటున్నాడు నిజముగా అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే, అబద్ధ శిష్యులు ఉన్నారు చాలామంది. నిజముగా మీరు నా శిష్యులైతే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. గ్రహించడం అంటే, యేసుక్రీస్తు వారు ఒక దగ్గర వాక్యం చెప్తుంటే ఆయన తల్లియు సోదరులందరూ వచ్చారట. స్థలము లేనందున బయటే కూర్చుంటే ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా నీ తల్లి నీ సోదరులు సోదరిమణులు వచ్చారయ్యా అంటే, ప్రభు అన్న మాట జ్ఞాపకం చేసుకో, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, ఎవరైతే నా వాక్యము విని గైకొంటారో వారే నా తల్లియు నా సోదరు, నా కుటుంబం వాళ్ళే, నా రక్త సంబంధికులు వాళ్ళే. వాక్యము విని గైకొనడం, వినడము కాదు, వాక్యము తెలియక కాదు, గైకొన్నవారు గైకొనే స్థితి. ప్రభు అని అంటాడు, నిజముగా మీరు నా శిష్యులైతే, నిజముగా మీరు వాక్యమందు నిలబడిన వాళ్ళైతే సత్యాన్ని గ్రహిస్తారు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో నిజముగా గ్రహించేవారిగా మీరు ఉంటారు. నిజముగా నా శిష్యులంతా ఏం చేస్తారు? గురువు ఏం చేశాడో శిష్యులు అదే చేస్తారు. గురువు ఎలా జీవించాడో శిష్యులు అదే జీవిస్తారు. గురువు ఏమి బోధించాడో శిష్యులు అదే బోధిస్తారు. గురువు ఏమి చేశాడో శిష్యులు అదే చేస్తారు. అందుకే ఆయన స్పష్టంగా చెప్తున్న మాట, నిజముగా మీరు నా శిష్యులైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. ఆ రోజు ఆయన నమ్మిన యూదులకు కూడా అర్థం కాలేదు అక్కడ ఆ మాట. ఎవరికి చెప్పాడు? ఆయన నమ్మిన యూదులకే. వాళ్ళు అన్నారు, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దాసులుగా లేము, ఎవరికి తలకాయ వంచము. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు అవే అక్కడ. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. క్రీస్తు గురించి ఎంత తెలుసుకున్నాం, క్రైస్తవం గురించి ఎంత తెలుసుకున్నాం మనం? క్రిస్టమస్ సందర్భంగా జరిగిన ఒక్క మాటను మనం చూసుకొని ధ్యానిద్దాం ఈరోజు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనము నుండి చాలు. మనకు తెలియని వాక్యము కాదు ఇది. ప్రతి సంవత్సరము ఏదో సందర్భంలో దీన్ని ధ్యానిస్తూనే ఉంటాం మనం. ఎన్నో విన్నాము, ఈరోజు కూడా వినండి ఈ మాటని. సందర్భం మనకు తెలుసు. జ్ఞానులు వచ్చారు, అయ్యా యూదుల రాజు ఎక్కడా అని అడిగారు. అప్పుడు హేరోదు ఏం చేశాడు? ఎవరిని పిలిపించాడట? యాజకులను, లోకములోనున్న శాస్త్రులను. శాస్త్రులు అంటే బైబిల్ పండితులు, ధర్మశాస్త్ర బోధకులు. జనములోనున్న శాస్త్రులను పిలిపించాడు, యాజకులను పిలిపించాడు. పిలిపించి వీళ్ళు ఏదో చెప్తున్నారు, యూదుల రాజు పుడతాడని ఒకసారి చెప్పండి అంటే వెంటనే పుస్తకాలు పట్టుకొచ్చుకొని రెఫరెన్సులు చూసి, అయ్యా ఇక్కడ రెఫరెన్స్ ఉంది అని చెప్పారు వాళ్ళు. ఆయన అడగడమే లేటు, టక 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 చెప్పేశారు. చూడండి, అడగడమే లేటు. అది ఏ వాక్యమో, ప్రవర్తలు చెప్పిన వాక్యమని, బెత్లెహేములో పుడతాడని టక 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 చెప్పేశారు.
ఇక్కడ యాజకులకు కానీ శాస్త్రులకు కానీ వాక్యం తెలీదా? తెలుసు. కానీ ఎక్కడ వాక్యం తీసుకొచ్చి చెప్పారు వాళ్ళు? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మనకు తెలిసినవే చెప్తున్నా ఈరోజు మీకు అన్నీ కూడా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా దేవునికి స్తోత్రం. ఎక్కడ వాక్యము తీసుకొచ్చి చెప్తున్నారు ఇక్కడ యాజకులను శాస్త్రజ్ఞులు? మీకా గ్రంథములో 5వ అధ్యాయంలో ఉన్న 2వ వచనము తీసుకొని అంటే కంటతా వాక్యాలు వాళ్ళకన్నీ, ఇవన్నీ కూడా కంటతా వాక్యాలు. ఈరోజు క్రైస్తవులకు కూడా అదే కదా. ఒక్క వాక్యం మొదట చెప్తే చివరి టక్క చెప్పేస్తాం మనం. నేను తప్పు పట్టట్లేదు, తప్పని చెప్పట్లేదు, కానీ గైకొనే స్థితి మనకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు. మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నప్పుడు ఒక్కసారి ఆ వాక్యం ధ్యానిద్దాం మనం. ఆ చివరి నుంచి మొదలు పెడదాం. ఆయన ఎప్పటి నుంచట? పురాతన కాలం మొదలుకొని, అంటే బెత్లెహేమా, నువ్వు చిన్న గ్రామమైనను ఇజ్రాయేల్ పరిపాలించేవాడు నీలోంచి వస్తాడు. ఆ వచ్చేవాడు ఎవరో తెలుసా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేవాడైనా. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండేవాడైనా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేవాడైనా. బెత్లెహేములో పుట్టేవాడు, బెత్లెహేములోంచి వచ్చేవాడు, ఇజ్రాయేల్ పరిపాలించేవాడు. కానీ మనకు ఎంతవరకు తెలుసు అంటే యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరం నుంచి తెలుసు మనకి. అప్పటి నుంచే తెలుసు మనకి. కరుణామడి సినిమా వరకే తెలుసు మనకి. ఏం తెలుసురా అంటే పుట్టాడండి, పొత్తిగుడ్డలతో చుట్టారండి, పశువుల పాకలో పెట్టారండి, అంతే కదా మన క్రిస్మస్. ఒక చెట్టు, ఒక చుక్క, ఒక తాత, ఒక కేకు, చివరిలో ఒక మాసం మొక్క. ఇదే క్రిస్మస్. అర్థమైందా? ఏంటా చెట్టు, ఏంటా చుక్క, ఎవరా తాత? క్రిస్మస్ కేకు, చివరిలో మాంసం మొక్క. ఇదే క్రిస్మస్ అయిపోయింది మనకి. లేదా క్రైస్తవ సమాజం వీటిలోనే బతికేస్తున్నాం. వీలుంటే 4 లాలిపాటలు కదా, లాలిపాటలు పాడేసి జోలపుచ్చేసి నిద్రపుచ్చేసి వెళ్ళిపోతున్నాం. ఆయన కొనకొడు నిద్రపోని దేవుడు. ఆయన ఎవరా దేవుడు? ఇజ్రాయేల్ని కాచేవాడు, కొనకడు నిద్రపోడు. ఆ దేవుడికి నువ్వేం చేస్తున్నావు? లాలిపాటలు పాడుతున్నావు. అద్భుతమైన రచన రాసేసి, అద్భుతమైన పాటలు రాసేసి, అద్భుతమైన పాటలు పాడేసి, లాలిపాటలు, జోలపాటలు, క్రైస్తవ పాటలు రాసేసి జోలపాటలు పాడుతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. సత్యం తెలీదా? ఆయన కొనకొడు నిద్రపోడని. ఎవరా దేవుడు? ఎవరిని అనుకుంటున్నావు నువ్వు ఆయన్ని? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేవాడు ఆయన. ఈ సృష్టి నుంచి మాత్రమే ఉన్నాడా? సృష్టికి ముందు నుంచి ఉన్నాడని చెప్తుంది. సృష్టికి ముందు నుంచి ఉన్నవాడేనా? సృష్టికి ముందునున్న కాలము అనాది కాలము. సృష్టి వరకు ఉన్న కాలము ఆది కాలం అయితే, సృష్టికి ముందునున్న కాలం అనాది కాలము, అనాది కాలముకు ముందున్న కాలము పురాతన కాలము. పురాతన కాలం నుంచే యుగ యుగములు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఆయన యుగ యుగములకు ఉన్న దేవుడైన. దేవునికి స్తోత్రం. మీరు యోధా పత్రిక చివరిలో చదువుతాడు, యుగ యుగములకు ఉండే దేవుడైన. కానీ మనకు ఎంత కనపడుతున్నాడు? 2024 సంవత్సరాల నుంచి మాత్రమే మనకు తెలిసినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. నీ దేవుడు 2024 సంవత్సరం నుంచి మాత్రమే ఉన్న దేవుడా? మనం ప్రకటిస్తున్నాం అదే. అందుకే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, పుట్టినప్పుడు మీ దేవుడు 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ మా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఎందుకు? మనం ప్రకటిస్తుంది అదే, మనకు అర్థమైంది అదే. కానీ నీ దేవుడు ఎలాంటి దేవుడు? ఆది అంతములు లేని దేవుడు, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడైనా. అలాంటి దేవుణ్ణి పట్టుకొని 2024 సంవత్సరాల నుంచే పుట్టాడు అని ఒక జోలపాటలు. ఇంకా మనకి మన పురాతన క్రైస్తవులు, పెద్ద క్రైస్తవులైనా ఈ క్రిబ్కి ఈ చెట్టుకి మధ్యలో ఒక చిన్న, దాన్ని ఏమంటారు, ఉయ్యాల,
ఉయ్యాలు కూడా పెట్టి 2 ఊపేస్తే ఒక పాట పాడారనుకో ఒక సంవత్సరం, క్రైస్తవ సంఘాలందరూ కూడా ఉయ్యాలు పెట్టేసుకునేవాళ్ళు కదా. అదే ఉయ్యాలు ఊపేవాళ్ళు అందరూ. ఎవరో పెట్టారు చెట్టు, పెడుతున్నాం, తప్పు కాదు. అది ఆనందం, సంతోషాన్ని వెలుబుచ్చడానికి డెకరేషన్ తప్పు కాదు. కానీ ఏది కావాలి నీకు? అదే క్రిస్టమస్ అయిపోయింది. అదే క్రిస్టమస్ అయిపోయింది. ఒక చెట్టు పెడితే క్రిస్టమస్ అనుకుంటున్నావు, ఒక స్టార్ పెడితే క్రిస్టమస్ అనుకుంటున్నావు, ఒక కేకు ముక్కకి వస్తే క్రిస్టమస్ అనుకుంటున్నావు. ఎందుకు? నీ దేవుడు 2024 సంవత్సరాల నుంచి ఉన్నాడనే నీ భావన కాబట్టి, నువ్వు ఆలోచిస్తుంది అదే కాబట్టి, నువ్వు తెలుసుకుంది అదే కాబట్టి. కానీ ఆ ప్రవర్తలు, ఆ మీకా ప్రవర్త చెప్పింది ఎవడో తెలుసా? బెత్లెహేములో నుంచి వచ్చేవాడు, ఇజ్రాయేల్ నుంచి పరిపాలించేవాడు. ఎలాంటి దేవుడట? పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడైన దేవునికి స్తోత్రం. మరి నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు, నీ దేవుడు ఏ దేవుడు? నీ క్రిస్టమస్ ఎలా చేస్తున్నావు? ఆయన పుట్టాడని, చిన్నపిల్లోడని, పొత్తిగుడ్డలని ఉయ్యాలు ఊపుకుంటూ, జోలపాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం. కాదు, ఎలాంటి దేవుడు అంటే నేడు రేపు నిన్ను తీసుకురావడానికి వస్తున్న దేవుడు. ఈరోజు వచ్చి నన్ను ఆశ్చర్యపోవసరం లేదు ఆయన. అందుకే మొదట్లో చెప్పాను, క్రిస్టమస్ రోజు వస్తే మా సంబంధం లేదయ్యా, నువ్వు పుట్టినరోజుకి ఎందుకు వచ్చావు అని అడుగుతారు మనోళ్ళు ఆయన్ని. మేము రాము ఈరోజు, రేపు రా అంట అడుగుతారేమో మనోళ్ళు. ఎందుకంటే ఒక మోసలో కొట్టుకుపోతుంది క్రైస్తవ సమాజం. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, ఆది అంతము లేనివాడు, కొనకుడు, నిద్రపోని దేవుడు ఆయన. జోల పాటలు పాడొద్దు. నీ దేవుడు ఎవరో ప్రకటించు. ఎందుకు వచ్చాడు? సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాడు. పాపములు కొట్టుకుపోతున్న సమాజాన్ని విడిపించి విమోచించడానికి వచ్చాడు. శరీరధారి అయి వచ్చిన దేవుడు. వంశావళిలో యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి తీయండి. మరియ కాదు, మరియా. ఎవరు పుట్టారమ్మా? ఒక్కసారి చదవండి గట్టిగా. క్రీస్తు అనబడిన. పుట్టింది ఎవరు? క్రీస్తు ఎవరు తెలుసా? తెలుసా క్రైస్తవ సమాజానికి ఈరోజు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. మంచిదే, ఆయన యేసుక్రీస్తే. ఎవరు పుట్టారట? క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. పుట్టింది యేసు, వచ్చింది క్రీస్తు. క్రీస్తుని హీబ్రూ భాషలో ఏమంటాం? మెస్సయ్య. ఏమంటాం? మెస్సయ్య. ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటారు. క్రైస్ట్, క్రీస్తు. అందుకే ఇజ్రాయెల్ సమాజం ఈరోజు కూడా క్రీస్తు పుడతాడు పుడతాడు, మెస్సయ్య వస్తాడు వస్తాడని ఇప్పటికీ కూడా వాళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా యేసు క్రీస్తు శరీరం పేరు యేసు అయితే, ఆయనలో ఉన్న వాక్యము పేరు ఏం పేరు? క్రీస్తు. గుర్తుంచుకోండి, వాక్యమే దేవుడై ఉండిన వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించెను. ఆ వాక్యము పేరే క్రీస్తు. శరీరం పేరు గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు అంటే 2024 సంవత్సరాల నుంచి మాత్రమే కాదు, ఆయన దేవుడు. దేవుడికి పుట్టుకలు మరణాలు ఉంటాయా? ఆది అంతము లేనివాడు ఆయన, ఆది అంతము లేనివాడు. అందుకే మీకా గ్రంథంలో రాయబడిన మాట, శాశ్వత కాలము మొదలుకొని, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. ఇంకొక మాట కూడా చదువుదాం అందులోనే. ఇశ్రాయేలును పరిపాలించుటకు కదా రాయబడిన మాట, మీకా గ్రంథంలో రాయబడిన మాట. ఇశ్రాయేలును ఏలబోవువాడు. ఇజ్రాయేల్ ఎవరు ఇంతకీ? ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఒక కొంతకాలం వరకు అయితే యాకోబు యొక్క సంతానం.
మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు ఇశ్రాయేల్ అంటాడు? ఇప్పుడు ఎవరు మనం ఇశ్రాయేల్ ప్రజలమే? ఏ రకంగా మనము ఎవరిని ఇశ్రాయేల్ ప్రజలుగా మనము చూస్తాము? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 15-16 వచనాలు. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా గలతీయులకు చెప్తున్న మాట, అంటే మనకి చెప్తున్న మాట, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ కూడా పొందకపోవుట యందు కూడా. ఎందుకు సున్నతి పొందింది ఎవరు? ఎవరు పొందుతారు? ఇశ్రాయేలు. ఆ తర్వాత రాసిన మాట చదవండి మళ్ళొకసారి. ఏ పద్ధతి? కొత్త సృష్టి పొందుట యందేమి కానీ సున్నతి పొందుటంత కానీ సున్నతి పొందకపోవడం కానీ ఏమీ లేదు. కానీ ఈ పద్ధతి, ఏ పద్ధతి? కొత్త సృష్టి అయితే ఎవరు పొందుతారో వారికి, అనగా దేవుని, ఎవరైతే నూతన సృష్టిగా ఉంటారో వాళ్ళ దేవుని దృష్టిలో ఎవరు తెలుసా? ఇశ్రాయేలు, దేవుని ప్రజలట. ఇజ్రాయేల్ అంటే మనకు వాళ్ళే కనపడతారు. వాళ్ళు ఇశ్రాయేల్ అనుకుంటున్నాం. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. ఎవరు దేవుని ప్రజలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే కొత్త సృష్టి పొందిన వాళ్ళు. మరి ఎవరు? నువ్వు నేను ఉన్నామా? నువ్వు నేను ఉన్నామా? కొత్త సృష్టి పొందిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరా దేవుని ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరైతే నూతన జన్మ అనుభవంలోకి వస్తారో. అందుకే కొత్తగా జన్మించిన వాళ్ళు గట ఏ శిక్షా విధి కూడా, క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి? క్రీస్తునందు ఉన్నవాడు క్రీస్తునందు ఉన్నవాడికి నూతన సృష్టి. మనం కొత్త సృష్టి పొందురే కానీ సున్నతి చేయించుకున్నామా, ఇజ్రాయేల్లో బతికామా, ఇజ్రాయేల్ ఆచారాలు పాటించామా, ఇజ్రాయేల్ పండగలు చేసుకున్నామా, వీటి అందు ఏమీ లేదు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కాదట. ఎవరైతే కొత్త సృష్టి పొందుకుంటారో వాళ్ళే దేవుని ఇశ్రాయేల్. ఇప్పుడు మీకా సువార్తలో ఉన్న వాగ్దానం ఎవరికి సంబంధించింది? అది ఇశ్రాయేలును ఏలువాడు. ఎవరికి సంబంధించింది? మనందరికీ. మనల్ని ఏలబోవువాడు, మనల్ని పరిపాలించేవాడు, తన రాజుగా ఉండేవాడు, తన రాజ్యములో మనల్ని అందరం ఉంచుకునేవాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? బెత్లెహేములోంచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేములోంచి వచ్చేవాడు ఇశ్రాయేలు ఏలుతాడు. ఇశ్రాయేలు ఏలేదాడు ఎవడంటే పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ విషయం, ఈ వాక్యం మన యాజకులకి శాస్త్రులకు తెలియదా? హేరోదు దగ్గరున్న యాజకులు ఎవరు, శాస్త్రులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు కాదా? దేవుడి కొరకు కనిపెట్టుకున్న ఉన్నవారు కాదా? దేవుడి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు కాదా? వాళ్ళు వాక్యము తెలియని వాళ్ళ, వాగ్దానము తెలియని వాళ్ళ? ప్రవర్త చెప్పాడయ్యా అని టక్క ఏ రోజు అడగగానే టక్క 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 చెప్పేస్తున్నారు వాళ్ళు. ఈరోజు కూడా మనం అంతేగా? మనం కూడా అంతేగా? వాక్యాలు మనకు తెలియవా? ఎన్ని కోట్ల వాక్యాలు మనం వినుంటాం. వాళ్ళు విన్నారు కానీ ఒక్కటి స్పందించారా? నిజంగా ఎవరో బయట దేశం వాళ్ళు వచ్చి యూదుల రాజు పుట్టాడు, మా గ్రంథాల్లో రాయబడి ఉంది, అయ్యా మేము చూసాము, ఆయన యూదుల రాజే ఆయన వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు బెత్లెహేములో పుడతాడని, వాళ్ళకి తెలియదు ఆయన ఎక్కడి నుంచి వస్తాడో అని. కానీ ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్న యాజకులకు తెలుసు, శాస్త్రులకు తెలుసు. కానీ వాళ్ళు స్పందించారా? వాక్యం అప్పచెప్పేశారు. వాళ్ళు వాక్యం అప్పచెప్పేసి హేరోదు వైపు చూస్తున్నారు.
వాక్యము చెప్పేసి హేరోదు వైపు చూస్తున్నారు. ఏదైనా బహుమానం ఇస్తాడేమో, ఏదైనా దండలు ఇస్తాడేమో. ఎందుకంటే చెప్పేశాం కదా, అడిగిన వెంటనే చెప్పేశాం కదా మేము. కానీ వాళ్ళు చేయవలసింది ఏంటి? నా యూదుల రాజు పుట్టాడు, మేము నిరీక్షిస్తున్న మా దేవుడు వచ్చాడట, ఇదిగో మా దేవుడిని మేము ఆరాధించాలి, మా దేవుడిని మేము గణపరచాలి, మా నిరీక్షణకు ప్రతిఫలము కనపడుతుంది, మా నిరీక్షణకు ప్రతిఫలముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారట, దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడని తెలిసి పరిగెట్టి వెళ్ళి ఆరాధించవలసిన ఆ యాజకులు శాస్త్రులు చేస్తున్న పని ఏంటి తెలుసా? హేరోదు యొక్క మెప్పు కోసం చూస్తున్నారు అప్పచెప్పేసి వాక్యాన్ని. ఈరోజు క్రైస్తవులు అదే కదా, వాక్యం వింటున్నాం, వాక్యం కంటదా వాక్యాలు చెప్పేస్తున్నాం, వాక్యాలు అప్పచెప్తున్నాం, నాకు వాక్యము తెలుసు అనుకుంటున్నావు, నేను వాక్యము చదివాను అనుకుంటున్నావు. కానీ నీ స్పందన ఎలాగుంది? ఏ రకమైన స్పందన నీకుంది ఈరోజు? ఆ రోజు శాస్త్రులు యాజకులు ఇశ్రాయేలు ప్రజలే, వాళ్ళు దేవుని ప్రజలుగా పేరున్న వాళ్ళే, ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళే, వాక్యము తెలిసిన వాళ్ళే, బైబిల్ తెలిసిన వాళ్ళే. యేసయ్య పుట్టాడు అంటే స్పందన లేని క్రైస్తవులు వాళ్ళు, ఈరోజు స్పందన లేని దేవుని బిడ్డలు వాళ్ళు. అక్కడ ఈరోజు కూడా క్రైస్తవ సమాజం క్రిస్టమస్ చేసుకుంటున్నా కూడా స్పందన లేని క్రిస్టమస్ చేసుకుంటున్నారు, స్పందన లేని స్థితిలో ఉంటున్నారు అందరూ క్రైస్తవులు. ఈరోజు గట్టిగా చేస్తే 4 పిండి వంటలు, ఇంటికి సున్నాలు, ఇంటికి పెయింట్లు, కొత్త బట్టలు, ఇదే క్రిస్టమస్ మన జీవితాలకి. ఆ రోజు ఆ శాస్త్రులకి యాజకులకి మనకి ఉన్న తేడా ఎక్కడుంది? వాళ్ళకి వాక్యం తెలుసు, మనకి వాక్యం తెలుసు, యేసయ్య వస్తాడని తెలుసు, ఇది క్రిస్టమస్ సందర్భం, క్రిస్టమస్ నెల అని మనకు తెలుసు, అన్నీ తెలుసు మనకి. వాళ్ళకి స్పందన లేదు, మనకి స్పందన లేదు. ప్రియ సోదరుడా, మనకు కూడా ఏ రకమైన స్పందన లేదు. నేను మంచినీళ్ళు అడిగాను, అందరికి వినపడిందిగా? వినపడిందా? నా మాట అందరికి వినపడిందిగా? కొంతమంది లేచారు. అంటే మాట విని క్రియ చేశారు వాళ్ళు. మాట అర్థమైంది ఎవరికి? అందరికీనా? అదేనా అర్థం? ఎందుకంటే మన జనరల్గా మా సేవకులకి ఒకటి ఉంటుంది, ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ తల్లులు చెప్తూ ఉంటారు, మా పెద్దోడు మంచోడే కానండి, మా చిన్నోడు మాత్రం మాట ఏంటండి. అసలు పెద్దోడు మంచోడే కానీ చిన్నోడు, మా అమ్మాయి మాట ఎందండి. మాట ఎందంటే మాట వినపడలే, చెవుడా? ఆ చిన్న కొడుకు ఏమైనా చెవుడా? వినపడలేదంటే విని దాని ప్రకారము చేయని వాళ్ళకి వినలేనట్లెక్కే. క్రైస్తవులు కూడా వింటున్నాం, వాక్యాలు వింటున్నాం, స్పందించట్లేదు మన జీవితాలు, స్పందన లేదు మన జీవితం. ఒక మాట మీకు చెప్తాను, యేసుక్రీస్తు వారి పుట్టక ముందు కూడా కొంతమంది సమాజం ఆయన కోసం ఎదురు చూస్తుంది. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. దేని కొరకు కనిపెడుతున్నాడమ్మా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే రక్షణ. ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు కనిపెడుతూ ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయన చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. ప్రభువా, నీ రక్షణ చూసే వరకు నన్ను విశ్రమించవద్దని చెప్పావయ్యా, నీ రక్షణని కళ్ళారా కాల్చాను ప్రభువా, నన్ను నీ సన్నిధానికి తీసుకెళ్ళిపోనైనా. ఎంత మంచి ప్రార్థన! ఆయన జీవితంలో కనిపెడుతున్నాడు ఆదరణ కొరకు. తన ఆదరణ కాదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రభు యొక్క రాకడ కొరకు. ప్రభు వస్తాడు, పుడతాడు, లోకానికి రావాలి దేవత దేవుడని. ఎందుకంటే ఆయన ముందే, మొదటి రాకడకి ముందే ఒక గుంపు సిద్ధమై ఉంది యేసుక్రీస్తు వారి కోసం. మరి 2వ రాకడ వస్తుంది. ఎంతమంది సిద్ధపడి ఉంటున్నారు ఈరోజు? ఎంతమంది సిద్ధపడి ఉంటున్నారు? అదే 2వ అధ్యాయము లూకాసు వార్త 38వ వచనం.
యెరూషలేములోని విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారితో, అంటే ఒక గుంపు ఏముంది, కనిపెట్టుకొని ఉంది. యేసయ్య మొదట రాకడలోనే యేసయ్య పుడతాడు, చిన్నపిల్లోడు, జోలపాటలు పాడదామని కనిపెట్టుకోవట్లేదు వాళ్ళు. ఆయన వస్తాడు, సంబరాలు చేసుకుందామని కనిపెట్టుకోవట్లేదు వాళ్ళు. ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కొంతమంది కనిపెడుతుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతుంది సహోదరి, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఇంకొక మాట కూడా ఉంది, చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుండి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు గారు నతానియేలు దగ్గరికి వెళ్ళి అని చెప్తున్న మాట చూడండి. ప్రవర్తన గ్రంథాల్లోనూ మన పెద్దల గ్రంథాల్లోనూ ఎవరి గురించి రాశారో అతనిని మేము ఏం చేశాము, కనుగొన్నాం. అతన్ని మేము కనుగొన్నాం, అతన్ని మేము తెలుసుకున్నాం. అంటే వాక్యాలు అక్కడ అందరికీ తెలుసు, వాక్యాలు తెలుసు, ఎదురు చూస్తున్నారు, కనిపెట్టుకుంటున్నారు. కనిపెట్టుకుని ఉన్న తర్వాత కనుగొంటున్నారు వాళ్ళు, తెలుసుకుంటున్నారు, గుర్తుపడుతున్నారు. వాళ్ళు గుర్తుపడుతున్నారు. నా ప్రియ సోదరి సోదరుడా, అక్కడ ఫిలిప్పు వెళ్ళి నతానితో చెప్పాడట, రా చూద్దుగానే మన ప్రవర్తన గ్రంథాల్లోనూ మోషే రాసిన గ్రంథాల్లోనూ ఎవరి గురించి రాయబడి ఉందో ఆయన మేము కనుగొన్నాం, మేము తెలుసుకున్నాం, మేము గుర్తుపట్టాం, రా చూద్దామంటే నతానియేలు ఏమడిగాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకన్నాడు? ఇశ్రాయేలును పరిపాలించేవాడు ఎక్కడి నుంచి రావాలి? బెత్లెహేం నుంచి రావాలి. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? నజరేతులోంచి వస్తున్నాడు. అన్నీ సరిపోతున్నాయి యేసుక్రీస్తు వారికి. మెస్సయ్యకున్న క్వాలిటీస్ అన్నీ సరిపోతున్నాయి, కానీ ఈయన నజరేతులోంచి వస్తున్నాడు, నజరేయుడని యేసు అని పిలిపించుకుంటున్నాడు. అసలు బెత్లెహేం నుంచి కూడా రావాలి అని నతానియేలుకి డౌట్ వస్తే ఫిలిప్పు ఏమన్నాడు, దా వచ్చి చూద్దుగాని రా అన్నాడు. ఆయన వస్తుండగానే యేసయ్య మాట్లాడడం, యేసయ్య ఏమన్నాడు సార్, ఇతడే నిజమైన ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. ఎవరు నిజమైన ఇశ్రాయేలు? వాక్యాన్ని తర్కించేవాళ్ళు, వాక్యాన్ని పరిశీలించేవాళ్ళు, వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, వాక్య ప్రకారం కనుగొనేవాళ్ళు, వాక్య ప్రకారం సిద్ధపడేవాళ్ళు నతానియేలు. వాక్యాన్ని పరిశోధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి అన్నీ సరిపోతున్నాయి, కానీ ఈయన నజరేతులోంచి వస్తున్నాడు, రావాల్సిందేమో బెత్లెహేంలోంచి రావాలని ప్రవర్తన రాశారు, సరిపోవట్లేదే అని కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు అని తెలియదు అని బెత్లెహేం నుంచి వచ్చినట్టు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, ఇతనే నిజమైన. ఈరోజు నిన్ను నేను అనొద్దా? నువ్వు దేవుని ఇశ్రాయేలు, నిజమైన దేవుని ఇశ్రాయేలు అంటే ఎవరు నువ్వు? వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని సరిచూసుకోవాలి, వాక్య ప్రకారము జీవించాలి, వాక్య ప్రకారము యేసుక్రీస్తు వారి కోసం కనిపెట్టుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు లాలిపాటలు పాడే స్థితి కాదు నీది, జోలపాటలు పాడే స్థితి కాదు. క్రిస్టమస్ అంటే ఇది కాదు. నీ కొరకు నా కొరకు రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి, లోకానికి వచ్చిన దేవుణ్ణి ప్రకటించడం క్రిస్టమస్. మన పుట్టినరోజు అంటూ ప్రచారం చేశాం కాబట్టి పుట్టిన తేదీ ఎక్కడా అని అడుగుతున్నారు వాళ్ళు. మనం ప్రకటించింది ఎంతకాలం? ఆయన పుట్టినవాడు, శరీరధారిగా వచ్చినవాడు, మనుషుల యొక్క పాపముల కోసం వచ్చినవాడు. ఆ వచ్చిన దేవునికి ఆరాధన చేయడమే క్రిస్టమస్ అని ప్రకటించలేకపోతున్నాం మనం. ఈ లోకానికి వచ్చిన దేవుడికి ఆరాధించడానికి మేము ఏర్పాటు చేసుకున్న దినము 25వ తారీఖు అని ప్రకటించలేకపోతున్నాం. ఇంకా పుట్టినరోజు అని వాడు అడుగుతుంటే అవును అనుకుని ఉంటూనే ఉంటున్నాం మనం. అది పుట్టినరోజు కాదు, శరీరధారిగా నీ కోసం నా కోసం వచ్చిన దినం అది. దాని ఆరాధనగా క్రిస్టమస్, క్రైస్ట్ ప్లస్ మాస్,
క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుకి ఆరాధన. దేని కొరకు? దేవుడే శరీరధారిగై మనందరి కోసం వచ్చిన దినం అది. దాన్ని పురస్కరించుకొని చేసే ఆరాధనే క్రిస్టమస్. ఎందుకంటే దేవుని మాటని సరిగా అర్థం చేసుకోలేకుండా స్థితి ఫస్ట్ నుంచి ఉంది. ఆదామవ్వల దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదవు. వాడేం చెప్పాడు అపవాది? నువ్వు చావనే. దేవుడు చెప్పింది చావు గురించే, సాతాను చెప్పింది చావు గురించే. మరి మనుషులకి ఏ చావు గురించి అర్థమవుతుంది? ఇద్దరు చెప్పింది చావే. ఈరోజు క్రైస్తవులు కూడా అర్థం కానిది అదే. ఏ చావు గురించి భయపడుతున్నామో, ఏ అపవాది క్రియలు శోధిస్తాయని భయపడుతున్నామో, చావుకి భయపడని క్రైస్తవుడు అది క్రైస్తవుడేనా? చావుకు భయపడిన క్రైస్తవుడే నిజమైన క్రైస్తవుడు. చావుకు భయపడే క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే ఇక్కడ బ్రతికిన దినాలన్నీ కూడా క్రీస్తుతోటే జీవిస్తాం. ఒకవేళ శరీరం వదిలిపెట్టినా క్రీస్తుతోనే ఉంటాం. మధ్యలో ఈ ఫరక్ ఏంటి మనకి, నీకు నాకు? ఇప్పుడు దినాలన్నీ కూడా ఆయనతోటే జీవిస్తాం. ఆయన స్పర్శను అనుభవిస్తాం, ఆయన ప్రజెన్స్ను అనుభవిస్తాం, ఆయన ప్రేమను అనుభవిస్తాం, ఆయన స్పర్శ అన్నీ అనుభవిస్తాం. ఆయనతోటే జీవిస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ శరీరం వదిలిపెట్టినా ఆయనతోటే ఉంటాం. ఎక్కడ తేడా ఉంది మన బ్రతుకులకి? ఎక్కడ తేడా ఉంది? ఆ పండు తిన్న తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 920 సంవత్సరాలు బతికాడు. 920 సంవత్సరాలు బతికాడు ఆదాము. దేవుడు చెప్పిన చావేంటి? సాతాను కూడా చెప్తున్న చావేంటి? దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఈరోజు లోకంలో లోక పద్ధతి ప్రకారం ప్రకటిస్తున్న వాక్యం ఏమిటి? వివేచన లేకపోతే దొరికిపోతావు సహోదరి సహోదరుడా. చివరి దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాలు అవి. క్రిస్టమస్ గురించే అనేకమైన అబద్ధ బోధలు జరుగుతున్నాయి. నిజంగా క్రిస్టమస్ను ఆరాధించే దేవుడి బిడ్డగాను ఉండాలి. నీ దేవుడు ఎవరో పరిపూర్ణంగా తెలుసుకొని ఆరాధించే బిడ్డగా ఉండాలి. క్రీస్తు ఎవరో తెలుసుకొని ఆరాధించే బిడ్డగా నువ్వు ఉండాలి. అదే నిజమైన క్రిస్టమస్ ఆరాధన, నీ హృదయంలో నుంచి వచ్చే ఆరాధన. ఆదాము అవ్వలు అక్కడే దొరికిపోయారు, ఈరోజు క్రైస్తవులు అక్కడే దొరికిపోతున్నారు. మరి నోవా పడవ కడుతూనే మాత్రమే ఉన్నాడా? లేదు, నీతిని గురించి ప్రకటిస్తున్నాడట. 2వ పేతురులో ఉంటుంది మీకు ఆ మాట. సువార్త ప్రకటిస్తున్నాడు నోవాహు పడవ కడుతూ. మరి ఎంతమంది రక్షించబడ్డారు? 8 మందేగా. సువార్త ప్రకటించలేదా? ప్రకటిస్తున్నాడు, నీతిని గురించి ప్రకటిస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆ సువార్తను నమ్మలేదు. యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో గుంపులు అంటబడ్డారు ఆయన మీద కదా. రక్తస్రావి రోగి ఉన్నప్పుడు మనకు తెలుసు, పొట్టి జక్కయ్య గురించి ధ్యానించినప్పుడు మనకు తెలుసు, తర్వాత ఆ గుడ్డివాడు, అన్నీ మనకు తెలుసు. ఎంతమంది ఉన్నారు ఆయన చుట్టూ? గుంపులు ఉన్నారు. ఎక్కడికి పోయినా పెద్ద గుంపు. 5,000 మందికి ఆహారం ఇచ్చాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు. కానీ చివరిలో ఎంతమంది మిగిలారు? ఎప్పుడు? మేడగదిలో ఎదురు చూస్తే ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఈ బ్యాచ్ అంతా ఏమైపోయారు? గుంపులుగా వెంటబడుతున్న వాళ్ళు ఏమైపోయారు? ఎక్కడికి పోయారు వాళ్ళందరూ? చివరికి మిగిలింది చివరికి మిగిలింది 120 మంది మాత్రమే. అందుకే క్రిస్టమస్ మేలుకొలుపు అన్నాను. నిజమైన ఆరాధన చేసేవాళ్ళు కొద్ది మందే. ఏర్పరచబడిన వారు అనేకులు కానీ, పిలువబడిన వారు అనేకులు కానీ, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. యేసు సంఘము పెద్ద సంఘమే, వధువు సంఘము చిన్నదే. ఆలోచించిన ప్రియ సోదరీశ్వరుడా, ఎలాగుంది క్రీస్తు గురించి మనకు అవగాహన? క్రిస్టమస్ గురించి అవగాహన ఎలాగుందో మనకి? వాక్యం మీద నిలబడాలి. ఒక్క వాక్యం చూపించి నేను ముగిస్తాను. అది పాటించగలిగితేనే, ఆ వాక్యము తెలియని వాక్యము కాదు. కానీ మరొక్కసారి నేను గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. యోబు గ్రంథము
24వ అధ్యాయము 19వ వచనం. ఒక్క హెచ్చరిక చేసి నేను ముగిస్తున్నాను. ఎవరిని పట్టుకుంటుందట పాతాళము? మనకు తెలియని వాక్యం ఇది. మనకు ఎవరికి తెలియదు వాక్యం. కొత్త వాక్యం నేను చెప్తున్నానా? పాతాళము పాపం అంటే ఆజ్ఞల అతిక్రమమే, పాపానికి వచ్చే జీతము. ఎందుకు చెప్పిస్తున్నాను? తెలియవా? ఒక్క ముక్క చెప్తే చివరికి టప్పని చెప్పేస్తున్నాం. ఆ వాక్యం నీకు అర్థమైందా? ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నావా? ఆ వాక్య ప్రకారము జీవించాలి, వాక్యం మీద నిలబడాలి, వాక్యంతో వాక్యానుసారంగా జీవించాలి, అదే వాళ్ళే సత్యాన్ని గ్రహిస్తారు అని వాక్యం కూడా తెలుసుకుని నీవు మరి ఈ వాక్యం ఎందుకు వదిలిపెడుతున్నావు? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుందట. తెలుసు మనకి పాపానికి వచ్చే జీతం మరణం అని తెలుసు, కానీ మన బ్రతుకులు మార్చుకుంటున్నామా? పాపపు నోటితో హ్యాపీ క్రిస్టమస్ అంటే ఆ క్రీస్తు, నువ్వు చెప్పిన నోటితో చెప్పిన ఆ క్రీస్తు ఆరాధనలో క్రీస్తు ఉంటాడా? పాపము చేస్తూ నువ్వు క్రిస్టమస్ ఆనందము సంబరాల్లో నువ్వు ఉంటే నీ ఆనందంలో అది క్రీస్తు యొక్క ఆనందము, క్రీస్తు యొక్క సంబరం అయిద్దా? ఎందుకంటే క్రీస్తు పాపము చేసేవారి దగ్గర ఉండడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి, పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. పాపము చేసిన వాడిని రక్షిస్తాడు. పాపము చేసిన వాడిని రక్షిస్తాడు కానీ పాపాన్ని ద్వేషించే దేవుడు ఆయన. మరి పాపమని తెలిసి, నీ బ్రతుకు పాపములో ఉన్నావని తెలిసి, అబద్ధం ఆడడం పాపమని, బూతులు మాట్లాడడం పాపమని, ఎదుటివాడిని ద్వేషించడం పాపమని, సహోదరుని ప్రేమించకపోవడమే పాపమని, ఇన్ని రకాల వాక్యాలు విని 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 నేను పాపమేదీ లేదని చెప్పుకుంటాను తిరుగుతున్నావా? నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకొని తిరుగుతున్నావా? జ్ఞాపకం చేసుకో, పాతాళము వాణ్ణి పట్టుకుంటుందట. ఎలా పట్టుకుంటుంది పాతాళము వాణ్ణి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. పాతాళము ఆశ పెట్టుకుని అపరిమితముగా, అంటే అసలు లెక్కపత్రం లేనంతగా నోరు దేనికోసం అంటే అంతమంది ఉంటున్నారు. నువ్వెక్కడ ఉంటున్నావు? ఆశగా ఆశపడుతుందట, ఎదురు చూస్తుందట, లాక్కుందామని. ఒక్కసారి మనకు తెలియని జీవితమా? మేల్కోవా ఈ క్రిస్టమస్కైనా? పరిశుద్ధమైన పెదవులతో ఆరాధించవా ఆయన్ని? పరిశుద్ధమైన హృదయముతో ఆయన ఆరాధించవా? వాక్యం మీద నిలబడవా? వాక్యం ప్రకారం జీవించవా? నిజమైన ఆయన శిష్యులుగా సత్యాన్ని గ్రహించవా? నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించు. పాపానికి పరిష్కారం ఈ లోకంలో ఆయన ఒక్కడే. నీ బట్టలకు మురుగు పెడితే సబ్బులున్నాయి, నీ ఒంటికి మురుగు పడితే సబ్బులున్నాయి, ఇంటికి మురుగు పడితే పదార్థాలు ఉన్నాయి, బాత్రూమ్లకి మురుగు పడితే క్లీన్ చేసుకోవడం ఉన్నాయి, చెట్టుకు మురుగు పడితే మందులున్నాయి. నీ ఆత్మకి లేదా నీ హృదయానికి మురికి పడితే, నీ ఆత్మ మురికిగా ఉంటే ఏ మందులు లేవు. ఈ లోకానికి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము తప్ప ఈ లోకానికి అనుగ్రహించబడిన ఏది కూడా లేదు పాపాన్ని శుభ్రం చేయడానికి. నువ్వు శుభ్రం చేయబడితే కదా పరలోకానికి వెళతావు. పరలోకం అంటే పాపము లేనిది, పాపానికి స్థానము లేనిది. మరి నువ్వు క్లీన్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, కల్వరిలో అవకాశం ఇచ్చాడు కదా, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు కదా. ఇంకా నువ్వు అదే స్థితిలో ఉండి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, ఇంకో గోల్ ఏంటంటే క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడు క్రీస్తు? నేడా? ఇంకా అదే ప్రకటిస్తున్నాం మనం. క్రీస్తు మన కొరకు పుట్టెను, మన పాపముల కొరకు పుట్టెను. నేడో రేపో రాబోతున్న క్రీస్తుని ప్రకటించండి. నేడో రేపో రాబోతున్న క్రీస్తుని ప్రకటించండి. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఆయన విడిచిపెడితే బ్రతుకులు ఎలా ఉంటాయో ప్రకటించండి.
మొదటి రాకడికి పరమార్థం ఏంటో ప్రకటించండి. ఆ రోజు గొర్రెల కాపరులు ఎలా ప్రకటించారు? వినదాన్ని చూసిన దాన్ని ప్రచురం చేశారట గొర్రెల కాపరులు. మరి ఏమి వింటున్నావు నువ్వు? ఏమి చూస్తున్నావు నీ ఆత్మీయ నేత్రములతో? నీ విన్నదే సరిగ్గా లేదేమో. వినడమంటే చెప్పాను ఇందాక, గ్రహించడం. నీ చూపే ఆత్మీయ నేత్రమే సరిగ్గా చూడలేదేమో. చూసుకో ఒకసారి. ఎందుకంటే పాపము నీ ఒంటి మీద ఉంటే, నీ ఆత్మకుంటే, నీ ఆత్మీయ నేత్రములు కూడా తెరవబడవు నీకు. అందుకే పౌలు గారి దగ్గరికి వచ్చిన నతానియేలు ఏమన్నాడు తెలుసా? నీ పాపములు కడుక్కొని బాప్తిజం తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. అననీయ పౌలు గారి దగ్గరికి వచ్చిన అననీయ ఏమన్నాడు తెలుసా? వాక్యం చదవండి. పాపములు కడుక్కొని బాప్తిజము తీసుకో. అంటే బాప్తిజం తీసుకోనలేదు ఆయన. పౌలు గారి దగ్గరికి వచ్చి పాపములు కడుక్కొని. ఎందుకంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి, నీతిమంతులుగా మనం ఉండాలి. అది పరిశుద్ధుల రాజ్యం. అది పరిశుద్ధులను తీసుకెళ్ళటానికి పరిశుద్ధుడైన దేవుడు వస్తాడు. మరి క్రిస్మస్ ఏ రకంగా సిద్ధపడదాం? చివరి దినాల్లో క్రిస్మస్ ఏ రకంగా జరుపుకుందాం? తీర్మానం చేసుకో ఈరోజు. ప్రభువా నీ మాట మీద నిలబడే కృపను నాకు ఈ సంవత్సరం. నీ మాట మీద జీవించాలి నాయన. లేకపోతే ఏమైందో తెలుసా? ప్రకటనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఒక సంఘం గురించి ప్రభు చెప్పిన మాట అది. ప్రకటనా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడమ్మా సంఘంతో? నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు ఆరాధిస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, సంఘములో వచ్చి అన్ని ఆచారాలు పాటిస్తున్నావు, అంటే సంఘాచారాలు. కానీ నువ్వు బ్రతికున్నావని పేరుకే కానీ నా దృష్టిలో నువ్వు ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? సంఘముతో చెప్తున్నాడు ప్రభు మాట. సంఘముతో చెప్తున్నాడు ప్రభు. నువ్వు బ్రతికున్నావని పేరుకే ఉంది నీకు, నువ్వు మృతుడివే, అన్నీ ఆచరిస్తున్నావు. లవోదికే సంఘంతో చెప్తున్నాడు. లవోదికే సంఘము క్రిస్మస్లు చేసుకుంటుంది, ప్రసంగాలు అంటుంది, పండగలు చేసుకుంటుంది, ఆరాధిస్తుంది. కానీ క్రీస్తు ఎక్కడున్నాడు తెలుసా? తలుపు దగ్గర. క్రీస్తు ఎక్కడున్నారు? అందుకే మనకు తెలిసిన వాక్యం, ఆయన తలుపు నొద్ద నుండి 3:20 ప్రకటనా గ్రంథం 3:21 సిస్టర్. తలుపు చాలు. ఎవరితో చెప్తున్నాడు? లవోదికే సంఘం, ఒక సంఘంతో చెప్తున్నారు. లోపల పండగలు చేసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. క్రీస్తు ఎక్కడున్నాడు? తలుపు దగ్గర ఉన్నాడు. ఎందుకు అంటే పాపం ఉన్న స్థితి దగ్గర ఆయన ఉండడు. తోసేశారు ఆయన్ని. క్రీస్తుని సరిగా ఎరగలేదు ఆ సంఘం. ఆయన అంటున్నాడు, తలుపు తడుతున్నాడు, ఎవరైనా తలుపు తీయండి, వచ్చి నేను వాళ్ళతో ఉంటాను, నివసిస్తాను, వాళ్ళతో భోజనం అంటే వాళ్ళతో కలిసి సహవాసం చేస్తానని అర్థం. మరి నా ప్రియ సహోదరి, ప్రియ సంఘమా, ఆలోచించు. మన సంఘములో ప్రభువు పలికాడు, శాస్త్రులు పరిసయ్యులు లాంటి ఇజ్రాయేల్ జనాంగముగా మనం ఉంటున్నామా? వాక్యం విని తెలిసి కూడా స్పందన లేని క్రైస్తవులుగా ఉంటున్నామా? ఇదిగో యేసుక్రీస్తు వస్తాడని రక్షణ కోసం ఎదురు చూస్తున్నా ఆ ప్రవర్తనలాగా, అది ఫిలిప్పులాగా, కనుగొన్న ఫిలిప్పులాగా, నతానియేలులాగా, నిజమైన ఇశ్రాయేలు బిడ్డలుగా, దేవుని ఇశ్రాయేలు బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఆలోచించు. నిజమైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ జరిగించు. ఆ సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చారు, దాన్ని ప్రకటించడానికి ఆయన పుట్టారు. కాబట్టి సంఘానికి మేలుకొల్పుగా, నీకు మేలుకొల్పుగా ఉంటే, ఇంతకాలం ఆచారముగా లోక పద్ధతుల్లో ఆచరిస్తున్నావేమో కాదు, నిండు హృదయముతో, పరిశుద్ధ హృదయముతో, నీతిమంతమైన హృదయముతో పరిశుద్ధుడైన నీ దేవుని ఆరాధించు.
స్తుతించు, ఘనపరచు, ప్రకటించు. నిజమైన క్రిస్మస్ జరుపుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుడి వాక్యాలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరం కూడా. కృపా సత్య సంపూర్ణుడా, మా రక్షకుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నువ్వు పుట్టినవాడు మాత్రమే కాదని, ఈ లోకానికి వచ్చిన వాడవని నైనా మేము గుర్తెరిగి దాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడుగా నాయనా నువ్వు మాకు కనపరుచుకున్నావు. నూతన ఇశ్రాయేలు, దేవుని ఇశ్రాయేలు జనాంగమని నీ బిడ్డలుగా ప్రభువా ఎలా ఉండాలో తెలిసి చెప్పావు. నీ వాక్యం మీద నిలబడి నిజముగా నీ శిష్యులై ఉంటే సత్యాన్ని గ్రహిస్తానన్నావు ప్రభువా. అట్టి కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. క్రిస్మస్ అంటే లోకాచారం ప్రకారం కాదునైనా, తెచ్చిపెట్టుకున్న సందడి కాదు ప్రభువా, హృదయాంతరాలలో నుంచి ఆనందంతో చేసే సందడిగా తండ్రి సంఘం ఉంటాను సహాయం చేయండి. సార్ది సంఘాన్ని చూపించావు, లవోదీక సంఘాన్ని చూపించావు తండ్రి. అట్టి సంఘములు, పరిస్థితులు సంఘములు ఉండకుండా కాపాడండి. మృతుడివే గాని నువ్వు మృతుడివే, బ్రతుకున్నావని మాటే గాని నువ్వు మృతుడివే అని సంఘంతో పలికావు తండ్రి. అయ్యా, మేలుకొల్పమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యము వెలుగులో మా జీవితాలు మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యం యొక్క విలువను గ్రహించడానికి సహాయం చేయండి. వాక్యము వినువారు మాత్రమే కాకుండా వాటిని గైకొనే వారిగా మమ్మల్ని ఉండడానికి కృప చూపించండి. ప్రభువా, నిజమైన క్రిస్మస్ ఆరాధించుకోవడానికి కృప చూపించడానికి, యేసయ్య మొదటి రాకడలో ఎంతోమంది కనిపెట్టుకుని ఉన్నారు ప్రభువా. మేము కూడా రెండవ రాకడికి కనిపెట్టుకొని సిద్ధపాటు అవ్వడానికి కృప చూపించమని, నీ మొదటి రాకడను ప్రకటించి ప్రచురించడానికి తండ్రి కృప చూపించమని, సంఘాన్ని వర్ధిల్లింప చేయమని, సంఘ కాపరిని వర్ధిల్లింప చేయమని, నీ మహిమ కొరకు సంఘమును నీ ఆత్మ జ్యోతితో నింపి అయ్యా నీ వెలిగించమని, నువ్వు సంచరించే దేవుడిగా ఉన్నావు తండ్రి సంఘములో. నీకు వందనాలు. బిడ్డలందరినీ ప్రభువా ఏ ఆత్మ విడిచిపెట్టకుండా ప్రతి ఆత్మ కూడా రక్షణ పొందుకొని నీ రాకడికి సిద్ధపాటు కలిగి సత్యమును గ్రహించి జీవించడానికి సహాయం వచ్చేది. సంఘమును, నన్ను, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత పొందుకోమని మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి కూడా యేసయ్య నామమున వందనం. దేవుని నామానికి మహిమ కలుగును. రెండు చిన్న దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. చక్కని వర్తమానం. క్రిస్మస్ అంటే ఆచారబద్ధంగా చేసేటువంటి వారేం కాకుండా గ్రహింపు కలిగి నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి క్రిస్మస్ను జరిగించేటువంటి వారిగా మన జీవితాలను మనం ఒకే ముందుకు కొనసాగిద్దాం. నిజంగా అవును, శాస్త్రులకి పరిసయ్యులకు తెలుసు యేసయ్య ఇలాగ నా బెత్లెహేములో పుడతారని. కానీ వారు చూస్తున్నటువంటి కోణం వేరు. పక్కన ఎవరున్నారు? నతానియేలు. ఎవరున్నారమ్మా? నతానియేలు, చెప్పండి ఎవరు? పిలుపు. ఏమండి, వీరు లేఖనాలు పరిశీలించి గ్రహించి వాళ్ళు నిజమైనటువంటి ఆ మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం క్రిస్మస్ అంటే ఆయన రాకడ కొరకు, ఆయన యొక్క రక్షణ సువార్తను కూడా ఇతరులకు మనం ప్రకటించే వారికి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరూ లేచి నిలబడదాం.